సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ స్కామ్స్ ఎందుకు చేస్తాయి తెలుసా? మనం స్కామ్స్ అవి ఏమైనా స్కామ్ చేస్తే మనం వాటిపైన మాట్లాడతాం. అది ఏం స్కామ్ చేయకపోతే వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలను అడుగుతాము, ప్రశ్నిస్తామని వాళ్ళు ఏదో ఒకటి స్కామ్ చేస్తూ కాలం వెళ్ళగొచ్చుతూ ఉంటారు. మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు. వేరే జనాలు మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేస్తారు. ఇట్ ఈస్ ద ఇండియాలో జరిగే విషయం అయితే ఇదే. సో ఏముంది, ఒక పార్టీ వాళ్ళు చేయలేదని ఇది చెప్తుంది, ఇది చేయలేదు అది చెప్తుంది. జనాలు మాత్రం ఎర్రిగొర్రెల లెక్క వాళ్ళు బాగా చేయలేదని ఆపోజిట్ పార్టీ కోటేస్తారు. వాళ్ళ టర్మ్ అయిపోయినాక వీడు కూడా బాగా చేయలేదని ఆపోజిట్ పార్టీకి టర్మ్ వేస్తారు. హీర్నో వాళ్ళకి బాగా తెలుసు జనాలు ఎర్రోళ్ళు పిచ్చోళ్ళు, మాకు కాకపోతే వాడికి కోటేస్తారు, వాడికి కాకపోతే మాకు కోటేస్తారు అని అలాగే వేస్తారు. కానీ జనాలు ఎప్పుడైతే తెలివి వచ్చి ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాడికి ఇంకోసారి ఎమ్మెల్యే కాకుండా మస్తు మంది తెలివి వాళ్ళు ఉంటారు, మంది చేసేవాళ్ళు మస్తు మంది ఉంటారు. సో వాళ్ళకి ఎమ్మెల్యే చేసినప్పుడు ఇట్ విల్ బి చేంజ్. అదర్వైజ్ వాడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు, ఆ ఎమ్మెల్యే పార్టీ చేంజ్ అయినప్పుడు వేరే పవర్లో ఉన్న పార్టీలకు చేంజ్ అవుతాడు. సో వాడికి ఏం ఫరక్ పడదు ఏ పార్టీ వచ్చినా కూడా. సో మళ్ళీ వాళ్ళే ఉంటారు, మళ్ళీ అవే స్కామ్స్ చేస్తూ ఉంటారు. సో నువ్వు ఎడ్యుకేటెడ్ అయినప్పుడు ఎవడైనా సరే, ఎంత తోపుకానైనా సరే, జనం కోసం మంచి చేస్తున్నా సరే, ఒక్కసారి ఎమ్మెల్యే అయినప్పుడు వాడికి లైఫ్ టైం పెన్షన్ వస్తుంది. అండ్ ఎంపీ అయినా కూడా వాడికి లైఫ్ టైం ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రతిసారి వాడు ఎమ్మెల్యే కావడానికి ఎందుకు? ఆస్తులు కాపాడుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికి, అవినీతి చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, ఒకసారి ఎమ్మెల్యే అయినోడిని ఇంకోసారి ఎన్నుకోపోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే వాడు ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు సపోజ్ ఒక నార్మల్ పీపుల్ అండ్ ఒక డిగ్రీ కంప్లీట్ అయిన పీపుల్ ఏం చేస్తారంటే వాడికి గవర్నమెంట్ జాబ్ కోసము ప్రయత్నిస్తూ ఉంటాడు. సో అంటే మ్యాక్సిమం స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది? గవర్నమెంట్ నార్మల్గా సంథింగ్ చిన్న గవర్నమెంట్ సెక్టర్లో చిన్న జాబ్ అనుకున్నాం 30,000 50,000 ఈ లోపు ఉంటుంది. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయినప్పుడు వాడికి లైఫ్ లాంగ్ 50,000 అబోవ్ పెన్షన్ అనేది వస్తుంది లైఫ్ లాంగ్ ఒకసారి ఎమ్మెల్యే అయితే. సో మళ్ళీ ఎమ్మెల్యే అవ్వడానికి ఎందుకు? అదే నువ్వు ఒక్క జాబ్ కోసం నువ్వు అదే 40,000 కోసము లైఫ్ లాంగ్ కష్టపడుతున్నావు. వాడు ఒక్కసారి ఎమ్మెల్యే అయి ఇంకోసారి కాకపోయినా కూడా గన్ని పైసలు వస్తున్నాయి. సో అయినా కూడా నువ్వు వాడికే ఓటేస్తావు. సో నేనేమనంటే కొత్తోడిని ఎనీ పార్టీ ఏదైనా పార్టీ కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయినోడిని ఇంకోసారి చేయకుండా, అది ఎవరైనా సరే, ప్రధాని మోడీ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ అయినా, ఎమ్మెల్యే ఓడించండి. అండ్ ఇంకోటి ఏంటంటే వీఆర్ టెక్నాలజీ అప్డేట్ అయింది అండ్ కానీ మన సిలబస్ అప్డేట్ అవ్వడం. ఎందుకు అప్డేట్ అవుతుంది అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మోడీని తీసుకుందాం. మోడీకి ఎంత ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హీ ఈజ్ ఇతని ఏజ్ ఎంత ఉంటుంది? మోడీ ఏజ్ ఎంత ఉంటుంది? 70+ ఉంటుంది. సో 70 ఏజ్ అతనికి ఒక 20 ఇయర్స్ ఏజ్ అబ్బాయికి ఏం కావాలో వాడికి ఎలా తెలుస్తుంది? వాడు తెలుసుకోడు, చెప్తే వినడు. సో అదే మనకు కావాల్సిన చట్టాలు మనం చేసుకోవాలంటే ఓన్లీ పాలిటిక్స్ వల్లనే అవుతుంది. నువ్వు అందులో చట్టంలో నువ్వు ఒక మెంబర్ అయితేనే అది జరుగుతుంది. లేకపోతే అది తెలిసిన వాడు ఉంటేనే దాని మీద క్వశ్చన్స్ రైజ్ చేయగలుగుతాడు. అలా కాదంటే నువ్వు సపోజ్ నీట్ పేపర్ లీక్ అయింది, నువ్వు రోడ్ల మీదకి వచ్చి సమ్ పీపుల్ పేపర్ని లీకేజ్ వల్ల 10 మంది చనిపోయారు. అండ్ ఇప్పుడు చాలామంది జంతర్ మంతర్లో సరే సీజీఐ సంథింగ్ వేరే వాళ్ళు కూడా వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. దెర్ ఈజ్ నో యూస్. నువ్వు కనుక గవర్నమెంట్లో లేకపోతే నువ్వు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాస్తారోకాలు చేసినా దెర్ ఈజ్ నో యూస్. ఏమైనా చేయాలంటే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే మంచి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని అక్కడికి పంపాలి. అండ్ ఇంకోటి, వాడు ఎంత మంచి మైండ్ సెట్ ఉన్నా ఒక్కసారి గెలిచిన అనుకో, నెక్స్ట్ సార్ అతనికి ఛాయిస్ చేయొద్దు. ఎందుకంటే రాజకీయాలను అందరు చేసినప్పుడే బాగుపడుతుంది. ఇప్పుడు నేనున్న ఒకసారి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గెలిచా నా థాట్ ఏందో 5 yearsలో చూపించాలి. సరే నెక్స్ట్ టైం గెలవకపోయినా పర్లేదు, నువ్వు వేరే చూసుకో, వేరే ఉపాధి చూసుకో, ఆ పైసలు వస్తాయి నీకు. అంత కాకపోతే నువ్వు బతకడానికి అయితే నీకు పెన్షన్ వస్తుంది కదా. నువ్వు మంచి చేయాలనుకుంటే వాటితో కూడా ఉండి ప్రజల్లో ఉండి వేరే కొత్త ఎమ్మెల్యేకి సజెషన్స్ ఇవ్వచ్చు, అవన్నీ చేయొచ్చు. సో ఐ హోప్ పీపుల్ ఇంకో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి అండ్ యంగ్ పీపుల్ని, ఎడ్యుకేటెడ్ పీపుల్ని ఎన్నుకుంటారని అనుకుంటున్నా. ఐ హ్యావ్ ఎ సజెషన్ ఫర్ యూ. అండ్ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేకి మీరు ఓటేయకండి, ఇదే ఒక చేంజ్ అవుతుంది. అది ఏ పార్టీ అయినా సరే. నేను ఈ పార్టీకి ఓటేయండి అని, ఆ పార్టీకి ఓటేయండి అని చెప్పట్లేదు. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాడికి ఇంకోసారి చాయిస్ ఇవ్వకండి. వాడికి పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తాయి. నువ్వేమో 50K 30K జాబ్ కోసము 20K జాబ్ కోసం చేస్తావు. వాడికేమో ఒక్కసారి ఎమ్మెల్యే అయి
50K అబోవ్ పెన్షన్ వస్తుంది, ఫ్లైట్ బెనిఫిట్స్, ట్రైన్లో ఏసీ బోగిలో వెళ్ళే ఫెసిలిటీస్ ఇవన్నీ చాలా ఉంటాయి వాళ్ళకి, గవర్నమెంట్ వాళ్ళకి, అంటే ఎమ్మెల్యే అయినాక గవర్నమెంట్ తరపు నుంచి. సో ఐ హోప్ ఒకసారి ఎమ్మెల్యే అయిన వాడికి మళ్ళీ ఓటేయకండి. సో ఓటేస్తే మీరే నష్టపోతారు. దట్స్ అ క్లియర్. I hope you will understand this video. Thank you.